నీరజ్ ఉండకూడదు. భర్త కూడా పక్కన ఉండకూడదా? అంటే ఇది సంతానం కోసం చేసే పూజ కదా, ఓన్లీ లేడీస్ మాత్రమే చెయ్యాలన్నమాట. అదే మా ఆచారం వదిన గారు. అప్పుడే మంచి పిల్లలు పుడతారు. అయితే మీ పెళ్లి తర్వాత మీరు ఈ ఆచారాలు సరిగ్గా పాటించలేదనుకుంటా. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. రేపు ఈ ఇంటి పెద్ద కోడలి కడుపు శాశ్వతంగా పండదు అని తెలిసాక ఈ నవ్వులే ఏడుపులవుతాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అబ్బా, ఆర్యవర్ధన్ అరెస్ట్ చేశారనే బ్రేకింగ్ న్యూస్ ఇంకా రాదేంటి? సిటీలో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్. నగరంలో ఓ బస్తీలో మోసాలు చేస్తున్న వ్యక్తిని చెట్టుకి కట్టేసి మరీ చితకబాదిన బస్తీ వాసులు. ఇతరుల నాశనం కోరుకునే నువ్వే నాశనం అయిపోతావురా. కుక్క చావుచేస్తావు, కుక్క చావుచేస్తావు. చూస్తున్నారు కదా, చీటీ పాటల గొడవ చాలా ఉద్రిక్తంగా ఉంది. బా ఛీ! అన్ని పనికిమాలిన న్యూస్లే. పైగా అన్ని నన్నే టార్గెట్ చేసినట్లుంది. అసలు ఆ నెగిటివ్ అక్కడ ఏం చేస్తుందో ఏంటో. కడుపు మండిపోతున్న స్మెల్ వస్తోంది అంటే నెగిటివ్ వచ్చేసినట్టుంది. ఏమండే ఆగండి. మీకోసం ఇంటి ముందు కాపలా కుక్కలా ఎదురు చూస్తుంటే మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి? చేసేశారా? ఆ ఆర్యవర్ధని సర్వనాశనం చేసేశారా? ఆనందంలోనే పరుగులు తీస్తూ వస్తున్నారు కదూ. మరి మీ ఆనందాన్ని నాతో పంచుకోరా? రఘుపతి, నేను ఎప్పటినుంచో బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్. టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. ఇంకా న్యూస్ సోషల్ మీడియా వరకు రీచ్ కాలేదు. ఫోన్లే, ఆ శుభవార్త ఏదో మీ నోటి వెంటే వింటాను. చెప్పండి 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 చెప్పండి. మనం అనుకున్నట్లుగా అక్కడేం జరగలేదు. ఏంటే జరగలేదు అంటే? మన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఏ దొంగ, నాతో పరాటకాలు ఆడుతున్నావు కదూ. ఆటం బాంబు లాంటి న్యూస్ చేతిలో పట్టుకెళ్లి పేల్చకుండా వచ్చేయడానికి నీకేమైనా పిచ్చా వెర్రా? నేను ఎక్కడ పార్టీ అడుగుతానోనని అబద్ధం చెప్తున్నావు కదూ. నాకవేం వద్దు. వీలైతే ఒక థ్యాంక్ యూ, కుదిరితే ఒక హగ్గు. రియాక్షన్ ఈ లెవెల్లో ఉందంటే అక్కడ ప్లాన్ ఫెయిల్ అయిందన్నమాట. కొడితే కొట్టారు. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి. నన్ను ఇప్పుడేం అడగద్దు. అసలే చిరాకులో ఉన్నాను. అనుకున్నది జరగలేదు అంతే. అంతే అనగానే అలాగే ఇలా ఊరుకోవడానికి నేను మీ చేతిలో పెట్టింది ఆవకాయ కాదు, ఆర్యవర్ధన్ గుండికాయ. దాన్ని నలిపేయాల్సింది పోయి పేరంటానికి వెళ్ళినట్టు వెళ్ళి నలుగు పెట్టి సన్మానం చేసి వచ్చారా? చిచి, కళ్ళు లేకపోయినా నేనేనివ్వండి. ప్రాణాలకు తెగించి DVD తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాను. కళ్ళుండి మీరేం చేశారు? మొత్తానికి మొత్తం చెడగొట్టేశారు. మీకు ఈ రివెంజ్లు గట్రా వర్కౌట్ కావలే గాని శుభ్రంగా ఒక పని చేయండి. ఊరగాయలు వడియాలు పెట్టుకోండి. నేను స్పాన్సరింగ్ చేస్తాను, మీరు మార్కెటింగ్ చేసుకుందరు గాని. చాలండి, అరవడం తప్ప మీరేం చేయలేరని తేలిపోయింది. ఆ DVD ఇవ్వండి. ఉదయానికల్లా సిటీ మొత్తాన్ని బ్రేకింగ్ న్యూస్ తో ఉడికించేస్తాను. ఇవ్వండి. లేదు, అది కూడా మిస్ అయ్యా. ఏంటే ఏకంగా DVDనే పోగొట్టేశారా? ఏమండే నిజం చెప్పండి, అసలు మీరు ఆర్యవర్ధన్కి శత్రువా లేక నాకు శత్రువా? మళ్ళీ నీకు నెగిటివ్ విలన్ పెద్ద బిల్డప్. చిచి, విలన్ల సంఘానికే తలవంపులు తీసుకొచ్చారండి. రఘుపతి, నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను. నన్ను అనవసరంగా విసిగించుకో. నిన్ను నమ్ముకున్నాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నువ్వు నెగిటివ్ కాదు, వేస్టేజ్, డస్ట్బిన్వి, మున్సిపాలిటీ చెత్త బండివి. చిచి చిచి చిచి.
ఓ ఊపుకుంటూ వచ్చేస్తున్నావు? ఇదేమన్నా నీ అంతఃపురం అనుకుంటాండావా? పద్దు ఏంటా మాటలు? నీకు నా మాటలే వినిపిస్తాడాయా? ఆవిడగా చేసే చేష్ట కనిపించడం లేదా? ఏమైంది పిన్ని? ఆహా, చేసేవన్నీ చేసేస్తావు, మళ్ళీ ఏమి తెలియనట్టు ఏం పిన్ని అని అడుగుతాండావా? అసలు ఏందమ్మి నీ ఎవరో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు ఏమనుకొని మాకు దగ్గర ఉండవు? నువ్వు ఏమనుకొని మా ఇంట్లో మకా వేసుండవు? ఏ ఉద్దేశంతో నువ్వు మా అమ్మితో ఫ్రెండ్షిప్ చేసుండవు? ఎందుకలా అడుగుతున్నారు పిన్ని? ఎందుకేంటి? ఇవన్నీ ఏదో అనుకోకుండా కాదు, నువ్వు కావాలనే పథకం ప్రకారమే చేసినట్టుండాది. అంతేకాదు, మాకు తెలియని రహస్యాలు నీ దగ్గర చాలా ఉండయని నా అనుమానం. పద్దు ఏం మాట్లాడుతున్నావే? మరి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి రావడం, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడం, మార్చి మార్చి పేర్లు చెప్పడం, కొందరికేమో మొహం చూపించడం, కొందరి ముందే ముసుగేసుకొని తిరగడం. ఇవన్నీ చూస్తే ఇట్టంటి అనుమానాలు కాక ఇంకేమొస్తాయి? ఏయ్, మాట్లాడవేందే? అది పిన్ని, నేను నువ్వు అనుతో పాటు అనుతో పాటు వెళ్ళాను, అక్కడే ఆలస్యం అయిపోయింది, ఇంకెప్పుడు ఇట్ట చెయ్యను, ఇదే కదా నువ్వు చెప్పేది? నాకు తెలియక అడుగుతాను. పలానా చోటకు పోతుండాను, పలానా టైంకి వస్తాను అని ఫోన్ చేసి చెప్పొచ్చు కదమే. వచ్చినాక కథలు చెప్తావింది? చూడు, పదే పదే పంచాయతీలు పెట్టుకోవడం నా వల్ల కాదు. మా ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇవన్నీ కట్టి పెట్టి బుద్ధిగా ఉండు, లేదంటే నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. పద్దు నువ్వు ఉండవే. చూడమ్మా, తను అలా అనిందని నువ్వు బాధపడకు. నీ జాగ్రత్త కోసమే తన భయమంతా కూడా. ఇంకేవో పనులుండొచ్చు, కాదన్ను, కానీ ఎక్కడున్నావు ఏంటి అన్న సమాచారమైనా మాకు అందించాలి కదమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, అలా మెత్తగా చెప్తావేం సుబ్బు? అయినా ఆమెను బతిలాడాల్సిన అవసరం మనకేంది? రమ్మని చోటిచ్చాం, ఇప్పుడు అదే మన నెత్తికి పాపం అయి చుట్టుకుంది. అబ్బా, నేను మాట్లాడుతున్నాను కదే. ఏంది మాట్లాడేది? ఏం మాట్లాడతావు? ఏం చెప్పనివ్వమ్మా ఏంది నన్ను? చెప్పేది నువ్వు? ఇన్నాళ్ళు ఏం చెప్పలేదు. ఆ పిల్ల చూస్తే ఏం మాట్లాడడం లేదు. అరే, ఇంత ఎప్పుడు పడితే అప్పుడు బయటికి మీద పోతుంది. పడిపోతావేంటి అందరి మీద? ఏంది మీద పడేది? అరే, పిన్ని, చెప్పేది నిజంగా అర్థం మీద పడితే కావట్లేదా? పిన్ని. నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏంటమ్మా నువ్వు కూడాను? ఇంత చిన్న విషయానికే అలాంటి మాటలు ఎందుకు? ఎందుకంటే ఆవిడకి కూడా ఇక్కడ ఉండాలనే ఉద్దేశం లేదు కాబట్టి. అప్పుడంటే సంపాదన లేదు, ఇప్పుడు 4 రాళ్లు సంపాదిస్తుండది కదూ. ధైర్యం వచ్చేస్తుండది. మంచిదమ్మా, ఎళ్ళు 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 ఎళ్ళు. అయ్యో, అపార్థం చేసుకోకు పిన్ని. నాకు సంపాదన ఉందని కాదు, నీకు సమస్య కాకూడదని వెళ్తాను అంటున్నాను. ఏమ్మా, నిన్ను నిలదీసామని కోపమా? ఏమ్మా, నీ మంచి కోరుకునే వాళ్ళలా నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆ మాత్రం జాగ్రత్తలు చెప్పకూడదా మేము? చచ్చా, అదేం కాదు బాబాయ్. నేనిప్పుడున్న పరిస్థితుల్లో ఇలా వేలాపాలా లేకుండా పని చెయ్యక తప్పదు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికని నా ఉద్దేశం. చూసావా చూసావా, ఇప్పటికీ తను చేసిందే చేస్తానంటుంది తప్ప తప్పైపోయింది. ఇంకోసారి ఇలా చెయ్యను అని మాత్రం అనలేదు. నువ్వు నేను తల్లిదండ్రులు అనుకుంటే సరిపో సుబ్బు, ఆ పిల్ల కూడా అనుకోవాలి కదా. అమ్మా సుధా, అసలు నీకున్న సమస్యలేంటి, నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులేంటి అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. నువ్వు ముందు లోపలికి రామ్మా, లోపలికి రామ్మా. రామ్మా. లేదు, నేనింకా ఈ ఇంట్లోనే ఉంటే
వీళ్ళు నన్ను ఇలా అడుగుతూనే ఉంటారు. అడుగడుగునా నా పనులు కడ్డుపడుతూనే ఉంటారు. నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. అందుకే నేనిక్కడ ఉండకూడదు. నువ్వేందా అటపత్తిలాడుతాండావు? ఏం ఆలోచిస్తున్నావమ్మా? లోపలికి రా. ఏయ్, ఎందుకట్ట బతిలాడుతాండావు? ఆ పిల్లకి మనతో ఉండే ఉద్దేశం లేదని స్పష్టంగా కనపడతలా? బాబాయ్, దయచేసి నన్ను క్షమించండి. నేను మీకెప్పటికీ రుణపడే ఉంటాను. ఇంత జరిగాక కూడా ఇక్కడే ఉండి నన్ను నేను తక్కువ చేసుకోలేను. ఉంటాను. అమ్మ సుధా, ఆగమ్మా. అమ్మ సుధా. చూసావా, పిలుస్తుంటే ఏం పట్టనట్టు ఎట పోతాండదో? అబ్బా నువ్వు ఉండవే. అమ్మ సుధా, ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మ సుధా, ఆగమ్మా. అమ్మ సుధా, ఆగమ్మా. అమ్మ సుధా. నాన్న నుంచి నాకు కాల్ రాలేదేంటి? ఆగమ్మా. ఏంటమ్మా ఇది? ఏంటి ఈ ఆవేశం? మీ పిన్ని గురించి నీకు తెలిసిందే కదా. పిన్నేదో అందని కాదు బాబాయ్. నేను వెళ్ళిపోవడమే మంచిది. అందుకే వెళ్తున్నాను. చూడు, టైంకి మా బుజ్జమ్మ కూడా ఫోన్ చేసింది. నువ్వు తన మాట అయితే వింటావు కదా, తనతోటే చెప్పిస్తాను. హలో బుజ్జమ్మ. హలో నాన్న. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా, ఇంతలో నువ్వే చేసావు. అయ్యో వద్దు బాబాయ్. ఏంటి నాన్న ఏదో కంగారుగా మాట్లాడుతున్నారు? అక్కడంతా బానే ఉంది కదా? ఆ, కంగారేం లేదు బుజ్జమ్మ. అది మీ అమ్మకి సుధకి ఏదో చిన్న గొడవ. గొడవ? ఎప్పట్లాగే సుధ ఆలస్యంగా రావటం, మీ అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా. తనేమో కోప్పడ్డాం. దాంతో సుధ చిన్నపుచ్చుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటోందమ్మా. ఏంటి, అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుందా? అమ్మకి ఈ మధ్య కోపం బాగా ఎక్కువైపోయింది నాన్న. తనంటే ఆవేశం. మీరైనా సర్ది చెప్పొచ్చు కదా. మీ అమ్మ నా మాట ఎప్పుడు విన్నదమ్మా? ఇప్పుడు సుధ కూడా వినటం లేదు. వద్దన్నా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటోంది. ఇదిగో నువ్వే మాట్లాడు. మాట్లాడమ్మా, మాట్లాడు. చెప్పను. ఏంటక్క నువ్వు? అమ్మ ఏదైనా అంటే నాతో చెప్పాలి కానీ ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే ఎలా చెప్పు? అమ్మ కోపం మంచులా కరిగిపోతుంది. ఎక్కువసేపు ఉండదు. తన మాటలే మనసుకు తీసుకోకక్క. అది కాదను. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సర్దుకుపడమే మంచిది కదా. పిన్నన్న దాంట్లో తప్పలేదు. నేను కొన్ని పనులు చేయక తప్పదు కదను. నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డం నాకు నచ్చట్లేదు. ఏం మాట్లాడుతున్నావక్క? నీ వల్ల వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. ఆలస్యంగా రావటం పోవటం వల్ల నీకేమైనా అవుతుందేమోనన్న భయం తప్ప వేరే ఏ కారణం ఉండదు. అమ్మకు అర్థమయ్యేలా నేను నచ్చ చెప్తాను. నువ్వు నిజంగా నన్ను చల్లి అనుకుంటే మాత్రం ఇల్లు వదిలి వెళ్లే నీ నిర్ణయం మార్చుకో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అక్క? నేను అమ్మతో మాట్లాడతానని చెప్పాను కదా. ప్లీజ్ అక్క, ఈ ఒక్కసారి నా మాట విను. నీ పరిస్థితి ఏంటో, నీ అవసరం ఏంటో నాకన్నీ తెలుసు కదక్కా. ఏమైందను?
అయినా మీరెందుకు ఆఫీస్ నుంచి ఇంటికి లేట్గా వెళ్తున్నారు? మీకేమీ హెవీ వర్క్ కూడా అలాట్ చేయలేదు కదా? చెప్పండి. సార్ అది నేనే తనతో అన్ని వర్క్స్ కి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోమన్నాను సార్. అందుకే తను ఓల్డ్ ప్రాజెక్ట్ ఫైల్స్ అవి స్టడీ చేస్తూ ఉంటుంది. దానివల్ల అప్పుడప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేనికైనా టైం లిమిట్స్ ఉండాలి. వర్క్ నేర్చుకోవడం, నాలెడ్జ్ పెంచుకోవడం తప్పు కాదు. కాకపోతే దాన్ని ప్రాపర్ స్కెడ్యూలింగ్ చేసుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట ఇలాంటివి రిపీట్ చేయనని వాళ్ళకి సారీ చెప్పి లోపలికి వెళ్ళండి. సమాజంలో స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం మంచిదే, కానీ ఒంటరిగా ఉండాలనుకోవడం అంత క్షేమం కాదు. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటాను. అయ్యింది జీ, మీరు చెప్పినట్టే చేస్తాను. మంచిది. ఇంకొక విషయం, రేపు మా ఇంట్లో జరిగే యాగానికి సుబ్బు గారు, పద్దు గారు వస్తున్నారు. వాళ్ళతో పాటు నేను సుధాగారితో మాట్లాడానులేండి. ఇక తను ఎక్కడికి వెళ్ళదు. ఆఫీస్ నుండి లేట్గా కూడా రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుబ్బు గారు, అన్నట్టు మీరు రేపు యాగానికి వచ్చేటప్పుడు మీతో పాటు తనని కూడా తీసుకురండి. అలాగే సార్, తప్పకుండా తీసుకొస్తాం. ఓకే సుబ్బు గారు, ఉంటాను. మంచిది సార్. అను, యూ రిలాక్స్. ఏంది సుబ్బు, ఏమంటుండదమ్మి? బుజ్జమ్మ కాదు పద్దు, ఆర్య సార్ మాట్లాడారు. ఏమన్నారు? ఏముంది, సుధని ఎక్కడికి వెళ్లొద్దని నచ్చ చెప్పారు. రేపు మనతో పాటు యాగానికి తనను కూడా తీసుకురమ్మని చెప్పారు. ఇదిగో అమ్మి, ఆర్య సారు ఇంటికి రమ్మన్నారంట, విన్నావా? నేనేదో అనరాని మాటలు అన్నట్టు అలిగి వెళ్ళిపోతానంటివి కదా. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో రేపు ఆర్య సార్ ముందు పంచాయతీ పెడితే తేలిపోతుంది. అది కాదు పిన్ని, అది పిన్ని లేదు గిన్ని లేదు. ఇక్కడ జరిగిన పంచాయతీ చాలు గాని పద లోపలికి. పద. పదమ్మా. స్వామి ఏమైపోయాడు? కబుదీస్ మాయమైపోయాడా? డార్లింగ్, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? కిడ్నాప్ అయిపోయాడు మామ్, కిడ్నాప్ అయిపోయాడు. ఎవరే? నీ మొగుడా? కాదు మామ్, దేవుడు, మన దేవుడు. పెగ్గు వేయకుండానే నీకు మత్తెక్కేసింది బెట్టి. దేవుడు కిడ్నాప్ అవడం ఏంటి? అబ్బా మామ్, మనం లిక్విడ్ దాచడానికి సేఫ్ గా అరేంజ్ చేసిన సుబ్రహ్మణ్య స్వామి ఫోటో సెటప్ అక్కడ లేదు. ఏమంటున్నావు బేటీ? పద చూద్దాం, పద పద పద. అవునే, మన దేవుడేడే. గోపి, గోపి, లక్ష్మి, లక్ష్మి, వదిన గారు, నీరజ్, అను, రోయిలా, గోపి, లక్ష్మి. మాన్సి, అర్ధరాత్రి పూట ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు నీరజ్, కిడ్నాప్ న్యూస్.